ప్రియమైన దేవుని వారలారా, అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనకిచ్చిన ఈ సమయము చాలా శ్రేష్టమైనది. దేవుడు మనకిచ్చిన ఈ ఆధిక్యత చాలా ప్రత్యేకమైనది. ఈ అవకాశము చాలామందికి లేదు. ఈ ధన్యత అనేకులకు లేదు. ఈ సౌభాగ్యము అనేకులకు లేదు. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఇంత చక్కటి వాతావరణంలో ఆయనకి మహాజ్ఞాన గ్రంథములో నుండి ఆయన మాటలు వినగలిగే ధన్యతను దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. ఆయన మనకొక పేరు పెట్టాడు. ఏంటా పేరు? క్రైస్తవులు అనే పేరు పెట్టాడు. ఈ క్రైస్తవుడు అనే పేరు మనకు రావాలంటే మన జీవితంలో మనం ఎలాంటి విశ్వాసంలో ఉన్నామో మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనల్ని మనం పరీక్షించుకుంటే విమర్శలకు రాకుండా మన జీవితాలు బాగుంటాయి. ఈరోజు మనం ఏం చేస్తామంటే మనల్ని మనం పరీక్షించుకోం. మనం ఎప్పుడూ కూడా పక్కన వాళ్ళని పరీక్షిస్తూ ఉంటాం. ఆవిడ ఎలా ఉన్నది, ఈయన ఎలా ఉన్నాడు, ఆయన ఎలా ఉన్నాడు, ఆ పాస్టర్ ఎలా ఉన్నాడు, ఈ పాస్టర్ ఎలా ఉన్నాడు, అవునా, ఆ అమ్మగారు ఎలా ఉన్నారు, ఈ అమ్మగారు ఎలా ఉన్నారు. ఇలా మనం ఎప్పుడు కూడా పక్కన వాళ్ళని మనం పట్టించుకుంటూ ఉంటాం. పక్కన వాళ్ళని మనం పరీక్షిస్తూ ఉంటాం. పక్కన వాళ్ళని పరీక్షించడం వల్ల రూపాయి ఆదాయం రాదు మనకి. మళ్ళీ మనం పరీక్షించుకుంటే ఆత్మీయ జీవితంలో విస్తారమైన ధనాన్ని మనం పొందుకోగలం. విస్తారమైన ఆస్తిని మనం సంపాదించుకోగలం. ఎప్పుడు మళ్ళీ మనం ఎగ్జామిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక విద్యార్థి వానికి ఏది రాదో అది చదువుకుంటే బాగుంటుంది. చదువు విషయంలో ఏ ఏ విషయాల్లో డల్గా ఉన్నాడో వారి యొక్క బలహీనతలు ఏవైతే ఉన్నావో వాటిని ఆ వ్యక్తి, ఆ విద్యార్థి చెక్ చేసుకుంటే తను బాగుంటాడు. అలా కాకుండా ఎప్పుడు చూడు వేరొక స్టూడెంట్ని, ఇంకొక విద్యార్థిని పరీక్షిస్తూ ఉన్నాడు అనుకోండి, ఏం ప్రయోజనం చెప్పండి? ఏం ప్రయోజనం? ఎలాంటి ప్రయోజనం లేదు. అలాగే విశ్వాస జీవితంలో కూడా మనము మన జీవితాలను మనము పరీక్షించుకోవాలి. విశ్వాస జీవితంలో మనల్ని మనము పరీక్షించుకుంటే మనము తీర్పులోనికి రాకుండా, విమర్శలోనికి రాకుండా మన ఆత్మలను మనము రక్షించుకున్న వారమై ఉంటాము. కాబట్టి ఒక 4 ప్రాముఖ్యమైన విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. నీవు ఒక మంచి విశ్వాసివి అని మనకు తెలియాలంటే, మనము మంచి విశ్వాసులము అని మనకు తెలియాలంటే ఈ 4 విషయాల పట్ల మనం ఎలా ఉన్నామో వాక్యాన్ని బట్టి మనము అబ్జర్వ్ చేయాలి. వాక్యాన్ని బట్టి మనము పరిశీలన చేయాలి. మంచి విశ్వాస ఎప్పుడు కూడా ఏకాంతముగా ఉన్నప్పుడు ప్రార్థన చేసుకుంటాడు. మనం ఏకాంతముగా ఉన్నప్పుడు ఫోన్లు చూస్తూ ఉండొచ్చు, ఏకాంతముగా ఉన్నప్పుడు ఇంట్లో పని చేసుకుంటూ ఉండొచ్చు, ఏకాంతముగా ఉన్నప్పుడు ఎప్పుడెప్పుడో జరిగిపోయినవన్నీ కూడా మన బుర్రలోకి తెచ్చుకుని, హృదయంలో తెచ్చుకుని ఆలోచిస్తూ ఉండొచ్చు. ఏకాంతముగా ఉన్నప్పుడు ఇరుగు పొరుగు వారి గురించి ఏదేదో ఆలోచన చేస్తూ ఉండొచ్చు. కానీ నిజమైన క్రైస్తవుడు ఏం చేస్తారనంటే, నిజమైన విశ్వాసం ఏం చేస్తారనంటే, ఏకాంతముగా ఉన్నప్పుడు, ఏకాంతం అంటే ఏకాంతము లేనప్పుడు, ఎవరూ లేనప్పుడు, ఏ వ్యక్తి లేనప్పుడు మనం ఏం చేస్తామంటే దేని గురించో ఆలోచన చేయడం కాదు. మన లైఫ్లో ఏకాంతముగా ఉన్నప్పుడు మనము దేవుణ్ణి సమీపించి ప్రార్థన చేయాలి. యేసు ప్రభు వారు ఎప్పుడు కూడా ఆయన లైఫ్లో ఏకాంతముగా ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఆయన ఏకాంతముగా ఆయన సమయాన్ని గడుపుచూ ఉండడానికి కొండ మీదకో, అరణ్యంలోనుకో, అడవిలోనుకో, ఒలివ కొండ చెట్ల మధ్య ఎక్కడికో వెళ్ళిపోయి ఆ ప్రాంతంలో ఆయన ఏకాంతముగా ఉండి పరలోకమందున దేవునితో ఆయన ముచ్చటిస్తూ ఉండేవాడు. విశ్వాసులకు ఆయన మాదిరి. ఏకాంతముగా అంటే మరలా కౌంటర్ ఏంటంటే మరి అందరూ ఉన్నప్పుడు ప్రార్థన చేయొద్దని కాదు. అందరూ ఉన్నప్పుడు మనం ప్రార్థన చేస్తాం. మనము సమూహముగా సహవాసముగా కలుసుకునే సమయము చాలా తక్కువ. ఆదివారం ఆరాధనలో, బైబిల్ తరగతులను, స్త్రీల కూడికలను మనం కలుసుకుని సమూహముగా, సంఘముగా మనం ప్రార్థించుకునే సమయము చాలా తక్కువ. సహవాసములో మనం కలుసుకునే సమయం కంటే ఏకాంతముగా మనం గడుపుతున్న సమయము ఎక్కువ. కాబట్టి మన ఏకాంత సమయం ఎలా ఉండాలంటే ఎప్పుడు కూడా మనము ప్రార్థించుకునే వారమై ఉండాలి. పాయింట్ నెంబర్ 2 ఏకాంతముగా ఉన్నప్పుడు మనం ప్రార్థన చేయాలి. ఏకాంతముగా ఉన్నప్పుడు మనం ఎప్పుడు కూడా వాక్యాన్ని పఠించాలి. ఈరోజు వాక్యాన్ని చదివేవారు లేరు.
వాక్యాన్ని నిజం చెబుతున్నాను, వాక్యాన్ని చదివేవారు లేరు. నేను వ్యక్తిగతంగా గమనించాను, సమయం దొరికితే ఫోన్ ఆన్ చేసుకుని యూట్యూబ్ అని, ఫేస్బుక్ అని, రీల్స్ మీద రీల్స్ నచ్చకపోతే తిప్పుతూ ఉంటాము. కానీ నాకు ఒక టైం ఉంది కదా, ఈ టైంలో నేను ఏకాంతముగా ఉన్నాను కదా, ఈ ఏకాంత సమయాన్ని దేవుని యొక్క గ్రంథం ఏదైతే ఉన్నదో బైబిల్ గ్రంథాన్ని నేను తెరిచి చక్కగా నేను దాన్ని పఠించాలి అన్న ఆలోచన కలిగిన వారి రోజు ప్రపంచ క్రైస్తవ్యంలో, తెలుగు క్రైస్తవ్యంలో తక్కువైపోయారు. ఎప్పుడు చూసినా ఫేస్బుక్లో కనబడతారు, యూట్యూబ్లో కనబడతారు, రీల్స్ చూస్తారు, సోషల్ మీడియాలో కనబడతారు, కానీ ఇన్స్టాగ్రామ్లో కనబడతారు. కానీ ఏకాంతముగా వాక్యాన్ని చదివేవారు తగ్గిపోయారు. అందుకే మన జీవితాల్లో మంచి విశ్వాసిగా మనం ఎదగాలంటే ఏకాంతముగా ఉన్నప్పుడు మనము వాక్యాన్ని మనము చదవాలి. పాయింట్ నెంబర్ త్రీ, ఏకాంతముగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఏదైతే వాక్యం వింటున్నామో, ఏదైతే వాక్యాన్ని చదువుతున్నామో దానిని మనము ధ్యానించాలి. నలుగురు ఉన్నప్పుడు ఏవేవో మాట్లాడుకుంటాం, కానీ మనం ఒక్కడమే ఉన్నప్పుడు ఆ సమయాన్ని మనం గనక దేవునికి అప్పగిస్తే దేవుని కనుదృష్టి అంతా మన వైపు ఉంటుంది, దేవుని యొక్క చల్లని చూపంతా మన వైపు ఉంటుంది, దేవుని యొక్క కాపుదలంతా మన వైపు ఉంటుంది, దేవుని యొక్క భద్రత అంతా మన వైపు ఉంటుంది, దేవుని యొక్క పోషణ అంతా మన వైపు ఉంటుంది. మనకు ఏదైతే అవసరతో ప్రతి అవసరత కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఎప్పుడు చెప్పండి? ఏకాంతముగా మనం ఆయనతో గడిపినప్పుడు, ఆయనతో మనం ముచ్చటించినప్పుడు, ఆయన మాట మనం చదివినప్పుడు, ఆయన మాటలు మనం ధ్యానించినప్పుడు దేవుని యొక్క చూపు మన వైపు తిరుగుతుంది. ఇక పాయింట్ నెంబర్ 4, ఏకాంతంగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఎదుటి వారిలో ఏం తప్పులున్నాయి అని కానీ, ఎదుటి వారు మనకి ఎలాంటి హాని తలపెట్టారని కానీ, ఎదుటి వారు నన్ను ఏమన్నారని కానీ, ఎదుటి వారి వల్ల నాకు ఏ ప్రమాదం జరిగిందని కానీ వీటి గురించి ఆలోచించేవాడు క్రైస్తవులు కారు, వీటి గురించి ఆలోచించేవాళ్ళు విశ్వాసులు కాలేరు. ఏకాంతంగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే మనము స్వీయ పరీక్ష చేసుకోవాలి. స్వీయ పరీక్ష అంటే సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోవాలి. దేవుని పాయింట్ ఆఫ్ వ్యూలో, దేవుని చట్టములో, దేవుని వాక్యములో, దేవుని జ్ఞానములో ఫస్ట్ నేను ఎలా ఉన్నాను? ఒకరిలో ఉన్న బలహీనత గురించి, ఒకరిలో ఉన్న పాపము గురించి, ఒకరిలో ఉన్న అతిక్రమము గురించి, ఒకరిలో ఉన్న చెడ్డ కార్యముల గురించి నేను ఆలోచించే కంటే ముందు ఫస్ట్ నేను ఎలా ఉన్నాను, నా హృదయం ఎలా ఉన్నది, నా బ్రతికి ఎలా ఉన్నది, నా తీరుదెన్నులు ఎలా ఉన్నాయి, నా మాట విధానం ఎలా ఉన్నది, నా ప్రవర్తన ఎలా ఉన్నది, నాలో ఏకాంత ప్రార్థన ఉన్నదా, ఏకాంతంగా వాక్య పఠనం ఉన్నదా, ఏకాంతంగా దేవుని యొక్క వాక్యాన్ని నేను ధ్యానించగలుగుతున్నానా, ఏకాంతంగా ఉన్నప్పుడు నేను దేవునితో సమయాన్ని నేను వెచ్చించగలుగుతున్నానా? ఇవి మనము స్వీయ పరీక్ష చేసుకోవాలి. స్వీయ పరీక్ష అంటే కొన్ని తెలుగు పదాలు మనకే అర్థం కావు, తెలుగు పదాలు మనకు అర్థం కావు. స్వీయ పరీక్ష అంటే మనమే పరీక్షించుకోవాలి. ఒకరిని విమర్శించే కంటే ముందు మనమే విమర్శించుకోవాలి. ఒకరిని ఎగ్జామిన్ చేసే ముందు మనమే ఎగ్జామిన్ చేసుకోవాలి. ఇదిగో ఎదుటి వారిలో ఈ తప్పు ఉంది అని చెప్పే ముందు మనమే నాలో ఏ తప్పులు ఉన్నాయని మనము చెక్ చేసుకోవాలి. అప్పుడే మన విశ్వాసం అనేది పరిపూర్ణంగా మార్పు చెందుతుంది. మన విశ్వాసము పరిపూర్ణంగా మార్పు చెందాలంటే ఈ 4 విషయాల్లో చాలా ప్రాముఖ్యంగా మన జీవితాలను, విశ్వాస జీవితాన్ని, క్రైస్తవ జీవితాన్ని మనము నిలుపుకోవాలి. పిల్లరా, ఏంటది? ఏకాంతముగా ప్రార్థన ఉండాలి, ఏకాంతముగా వాక్య పఠనం ఉండాలి, ఏకాంతముగా వాక్య ధ్యానం ఉండాలి. వాక్య పఠనం వేరు, వాక్యాన్ని ధ్యానించడం వేరు. ఇప్పుడు బైబిల్ మనం ఏ పని లేనప్పుడు కూర్చుని చదువుకున్నాం. కొన్ని పరిస్థితుల్లో, ప్రయాణాల్లో కానీ, లేదంటే స్నానం చేసేటప్పుడు కానీ, బాత్రూంలో ఉన్నప్పుడు కానీ, వంట చేసేటప్పుడు కానీ మనం ఒక్కరమే ఉన్నప్పుడు మనము ఆ సమయాన్ని కూడా మనము వాక్యమును ఆలోచించాలి. ఇది భక్తిలో పరిపూర్ణతను వృద్ధి చేస్తుంది. వంట చేస్తూ ఉన్నప్పుడు మనము వాక్యాన్ని ధ్యానించగలగాలి. ఆ స్థాయిలోనికి మన విశ్వాసము అభివృద్ధి చెందాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనలను విశ్వాసులుగా చేశాడు. యేసుక్రీస్తు యొక్క స్వరక్తము చేత మనల్ని కొని మనను విశ్వాసులుగా మార్చాడు ఆయన. ఆ విశ్వాస జీవితంలో మనం ఏ స్థితిలో ఉన్నామో మన జీవితాన్ని మనము పరీక్షించుకోవాలని ఈరోజు లేఖనాల్లోకి మనం ప్రవేశిస్తూ
చక్కగా మనము ఆధ్యాత్మిక జీవితాన్ని మనము అభివృద్ధి పరుచుకుందాం ప్రియులరా. విశ్వాసములో ఆరంభము అంతము ఎలా ఉండాలి? విశ్వాస జీవితంలో మన ప్రారంభం ఎలా ఉండాలి? విశ్వాస జీవితంలో మన ముగింపు ఎలా ఉండాలి? ఈ పాయింట్లో ఈరోజు మనము వాక్యాన్ని మనము ఆలోచించేద్దాం. ఎందుకు ఈ పాయింట్ మనం ఆలోచన చేయాలి? ఎందుకు విశ్వాస జీవితంలో ఆరంభము అంతము అనే ఈ విషయాన్ని మనం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే, మన లైఫ్లో ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి, ఎన్నో శోధనలు ఏర్పడుతూ ఉంటాయి, ఎన్నో కష్టాలు ఎదురవుతూ ఉంటాయి, ఎన్నో శ్రమలు ఎదురవుతూ ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి, సర్వము కోల్పోవలసిన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో భర్తే మోసం చేయొచ్చు, భార్యే మోసం చేయొచ్చు, తల్లిదండ్రులు మోసం చేయొచ్చు, అత్తమామలు మోసం చేయొచ్చు, కోడలు మోసం చేయొచ్చు, మన చుట్టూ ఉన్న బంధాలు ఎవరైతే ఉన్నారో, బంధువులు ఎవరైతే ఉన్నారో, స్నేహితులు ఎవరైతే ఉన్నారో, సంఘ కాపరి కూడా మనల్ని మోసం చేయొచ్చు, పాస్టర్ కానీ మనం మోసం చేయొచ్చు. ఇలాంటి ప్రతికూలమైన పరిస్థితులు మన మీద ఎన్ని పడుతూ ఉన్నా, నలుదిక్కుల నలు రకాల ఆరోపణలు మన మీద పడుతూ మనల్ని నిందిస్తూ ఉన్నా, మన విశ్వాస జీవితము మనం కృంగిపోకుండా ఉండాలంటే మన జీవితంలో ఏకాంత ప్రార్థన ఉండాలి, ఏకాంత వాక్య పఠనం ఉండాలి, ఏకాంత వాక్య ధ్యానం ఉండాలి. ఏకాంతముగా ఉన్నప్పుడు స్వీయ పరీక్ష చేసుకోవాలి. ఈ 4 విషయాల్లో పరిపూర్ణంగా ఉన్నవారు ఎంత సునామీ వచ్చినా సరే పడిపోరు. చూడండి, ఎన్ని బలహీనతలు వచ్చినా పడిపోరు, ఎన్ని సమస్యలు వచ్చినా పడిపోరు, ఎందుకంటే వారు నిలబడి ఉంటారు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు ఒకానొక సందర్భంలో ఒక ప్రశ్న రైజ్ చేశాడు. ఏంట ప్రశ్న అంటే, లూకాసు వార్తలోని 18వ అధ్యాయము 8వ వచనం చూద్దాం ప్రియ దేవుని బిడ్డలారా. లూకాసు వార్తలో 18వ అధ్యాయము 8వ వచనం మనం చూసినట్లయితే, ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసమును కనుగొనునా అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు చెప్పండి? విశ్వాసమునకు కర్త ఎవరు? యేసుప్రభు వారు. యేసుప్రభు వారు అంటున్న మాట ఏంటంటే, నేను భూమి మీదకి వచ్చినప్పుడు, మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసమును కనుగొనునా అంటున్నాడు. ఈ క్రైస్తవ జీవితానికి విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎంత ప్రాముఖ్యం అంటే, మన చేతికున్న బంగారపు ఉంగరము కంటే ప్రాముఖ్యమైనది, చెవులకున్న బంగారము కంటే ప్రాముఖ్యమైనది, మనము సొంతంగా కట్టుకున్న ఇల్లుందే మన ఓన్ హౌస్ కంటే ఈ విశ్వాసం ప్రాముఖ్యమైనది. మనం కలిగి ఉన్న ఆస్తిపాస్తుల కంటే మనం కలిగి ఉన్న విశ్వాసము చాలా ప్రాముఖ్యమైనది. ఈ బంగారమైనా, స్థిరాస్తులైనా, చరాస్తులైనా, బ్యాంక్ బ్యాలెన్స్ అయినా, వెండైనా, ఏదైనా సరే, ఆభరణాలైనా, ధనమైనా, ఏదైనా సరే ఒకానొక రోజున మనం ఈ లోకంలో వదిలిపెట్టి వెళ్ళిపోతాము. కానీ ఈ లోకంలో మనం ఏదైతే విశ్వాసము దేవుని పట్ల ఉంచామో ఆ విశ్వాసం మాత్రమే మనకు పరలోక సంబంధమైన ఆస్తిని, పరలోక సంబంధమైన ధనమును, పరలోక సంబంధమైన ఆశీర్వాదమును కట్టబెట్టేది. ఈ లోకములో మనం కొనసాగిస్తున్న ఆ విశ్వాసం మాత్రమే. ఆ విశ్వాసము నిన్ను పరలోకమునకు నడిపించగలిగిన విశ్వాసం, దేవుని సన్నిధిలోనికి, దేవుని రాజ్యములోనికి నిన్ను తీసుకుని వెళ్ళగలిగిన విశ్వాసము నీకున్నదా, ఉంటుందా? నీలో ఆ విశ్వాసం నేను కనుగొనగలనా అని యేసుప్రభు వారు ప్రశ్నిస్తున్న ప్రశ్న ప్రియ దేవుని బిడ్డలారా. ఈ విశ్వాసము మనం కలిగి ఉన్న ఆస్తి సంపద అంతటి కంటే ఎంతో 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 ఉన్నతమైనది, ఎంతో ప్రాముఖ్యమైనది. నేను అడుగుతున్నాను, బైబిల్ చెప్పిన విశ్వాసము మీ అందరూ కలిగి ఉన్నారా? ఎక్స్క్యూజ్ మీ, బైబిల్ చెప్పిన విశ్వాసం మీరందరూ కలిగి ఉన్నారా? ఇప్పుడు మీరు అనాలి, ఎందుకు బైబిల్ చెప్పిన విశ్వాసం ఏంటండి? నాకున్న విశ్వాసం ఏంటంటే ప్రార్థన చేస్తే దేవుడు స్వస్థపరుస్తాడు. వెరీ గుడ్, ఇది కొంతమందికి. ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప అద్భుతమైన కార్యాలు చేస్తాడు. వెరీ గుడ్, ఇది కొంతమందికి ఉన్న విశ్వాసము.
ఉద్యోగం లేకపోతే విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడు ఉద్యోగాన్ని ఇస్తాడు. ఇది కొంతమందికి ఉన్న విశ్వాసము. ఆర్థిక ఇబ్బందులు ఉంటే ప్రార్థన చేస్తే దేవుడు తొలగిస్తాడు. ఇది మరికొంతమందికి ఉన్న విశ్వాసము. కానీ వీటన్నిటికంటే అతి శ్రేష్టమైన విశ్వాసం ఉన్నది. ఆ విశ్వాసము పరలోకము నుంచి లోకానికి తీసుకొచ్చి స్థాపించబడిన మేలిమి సువర్ణము కంటే అతి శ్రేష్టమైన విశ్వాసం అది. ఆ విశ్వాసం మనలో ఉందో లేదో చెక్ చేసుకోవాలి మనము. అందుకే ఒక వ్యక్తి యేసు ప్రభువును తెలుసుకున్న మొదటి దినము నుండి మరణించేంత వరకు, ఇంకా చెప్పాలంటే పరలోకములకు వెళ్ళేంత వరకు కావలసిన ఈ విశ్వాస సంబంధమైన కారణాలు ఏవైతే ఉన్నావో వాటిని చాలా జాగ్రత్తగా మనము నేర్చుకుంటూ మనం ముందుకు వెళ్దాం. ఈ విశ్వాసముల గురించి పేతురు భక్తుడు తన పత్రికలో మాట్లాడిన మాట చూద్దాం ఒకసారి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చూసినట్లయితే, నశించుపోవు సువర్ణము అగ్ని పరీక్షల వలన శుద్ధపరచబడుచున్నది గదా. దేనికంటే? సువర్ణము కంటే. సువర్ణం అంటే బంగారము కంటే అమూల్యమైన మీ విశ్వాసం అన్నాడు. చూడండి, విశ్వాసం ఏది చెప్పండి? విశ్వాసము దేనికంటే శ్రేష్టమైనది చెప్పండి? బంగారము కంటే మనకున్న విశ్వాసము శ్రేష్టమైనది. మనం బంగారం లేదని ఫీల్ అవుతాం. బంగారము అత్తగారింట్లో ఉంటే ఇంకెక్కువ ఫీల్ అవుతాం. అత్తగారిల్లు అంటే బ్యాంకులో ఉంటే. బంగారము అమ్మవలసిన పరిస్థితులు ఉంటే ఇంకెక్కువ ఫీల్ అవుతూ ఉంటాం. బంగారం మొత్తం కోల్పోతే ఇక సర్వం పోయినట్టు మనం చాలా బాధపడిపోతూ ఉంటాం. విచిత్రం ఏంటంటే ఇంట్లో బంగారం వేసుకోం. ఇంట్లో మనం బంగారాన్ని ప్రేమించము. ఇంట్లో ఉన్నప్పుడు మనము వేసుకోం, ఏముందలే అనుకుంటాం. మనం ఏకాంతముగా ఉన్నప్పుడు అది మనకు అవసరం లేదు. కానీ బంగారం మనకి ఎప్పుడు కావాలి చెప్పండి? నలుగురిలోనికి వెళ్ళినప్పుడు కావాలి, నలుగురిలో ఉన్నప్పుడు మనకు కావాలి. అందుకని చెప్పాను కదా విశ్వాస జీవితంలో మన ఏకాంత పరిస్థితులు ఏవైతే ఉన్నావో అవి చాలా ప్రాముఖ్యమైనది. నువ్వు ఎవరు అంటే నువ్వు ఏకాంతంలో నువ్వు దేన్ని కలిగి ఉన్నావో అదే నువ్వు. నిన్ను నువ్వు పరీక్షించుకుంటే ఈ బంగారం మనకు అవసరం లేదు. నేను ఎవరిని, నేను ఏంటి మనం పరీక్షించుకుంటే ఈ బంగారం కొరకు కొట్లాట్లే ఉండవు. చూడండి, ఎందుకొరకు గొడవ అవుతుంది బంగారం గురించి అంటే వాళ్ళకుంది నాకు లేదు. అక్కడికి వెళితే నేను నామోషిగా ఫీల్ అవ్వాలి. ఇవే మనం ఎప్పుడైతే ఇంతకుముందు చెప్పాను కదా, 4వ పాయింట్ చెప్పండి. మనల్ని మనం స్వీయ పరీక్ష చేసుకోవాలి, మనల్ని మనం ఎగ్జామిన్ చేసుకోవాలి. ఈ సమస్య ఎప్పుడు స్టార్ట్ అవుతుందనంటే పక్కనోడిని పరీక్షించినప్పుడు, వాళ్ళకి ఏముందో అని మనం తేటగా చూసినప్పుడు, అవి మన కన్నులకు ఇంపుగా కనిపించినప్పుడు సమస్యలు ప్రారంభమవుతూ ఉన్నాయి. ఇది మన సందేశానికి అవుట్ ఆఫ్ సిలబస్, మనసులో పెట్టుకోండి. కానీ ఇక్కడ విశ్వాసము గురించి మాట్లాడుతూ ఈ విశ్వాసము ఎంత అమూల్యమైనదంటే మన దగ్గర ఉన్న, అఫ్కోర్స్ లేదనుకోండి, ఒకవేళ ఉంటే మన దగ్గర ఉన్న బంగారము కంటే శ్రేష్టమైనది మనము కలిగి ఉన్న విశ్వాసం. ప్రియ దేవుని బిడ్డలారా, బంగారము కొరకు మనం ఎంతైతే కష్టపడతామో ఈ విశ్వాసము కొరకు ఇది ఇంకా మేలిమైనది, ఇంకా అమూల్యమైనది. కాబట్టి బంగారము కంటే ఇంకా ఎక్కువగా కష్టపడవలసిన సబ్జెక్టే విశ్వాసం. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే మన విశ్వాసం మనం చెక్ చేసుకోవాలి. మన జీవితాలు, మన ఆత్మీయ జీవితంలో ఉన్న దేవుడు మనకిచ్చిన విశ్వాసం మనం పరీక్షించుకోవాలి. అప్పుడే మన జీవితాలు బాగుంటాయి. ఈ విశ్వాసం గురించి మరొక మాట విందాం, మరొక మాట చూద్దాం. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 18వ వచనం చూద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 18వ వచనం చూసినట్లయితే చదవండి ఎవరైనా. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనము, నా కుమారుడవైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనములు చొప్పున
ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. 19వ వచనం చూస్తే, అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి, ఎట్టి మనస్సాక్షిని? విశ్వాస సంబంధమైన మంచి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి, తర్వాత విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. ఓడ బద్దలైతే ఏం జరుగుతుంది చెప్పండి? నడి సముద్రములో మన ఓడ, మన నావ, మన పడవ, మన బోటు మునిగిపోతుంది. అలాగే విశ్వాస జీవితంలో కూడా దేవునికి అవిధేయులుగా మనం బ్రతికితే, ఈ విశ్వాసం అనే ఓడ బద్దలైపోతే మన ఆత్మీయ జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోతాయి. ఓడ బద్దలైపోయినా ప్రమాదమే, ఓడ మునిగిపోయినా ప్రమాదమే. సర్వము కోల్పోతాం. మనతో ఉన్న ఆస్తి కోల్పోతాం, మనతో ఉన్న సంపద కోల్పోతాం. విశ్వాస జీవితంలో దేవుడు మనకు అనుగ్రహించినవన్నీ మనం కోల్పోతాం. అందుకే విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. చేపకు నీరు ఎంత ప్రాముఖ్యమైనదో, మన ఆత్మీయ జీవితానికి, మన ఆత్మకు, భక్తికి ఈ విశ్వాసం అనేది అంత ప్రాముఖ్యమైనది. ప్రియ దేవుని బిడ్డలారా, మరొక మాట చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మనము మొదటి వచనం చూద్దాం. దయచేసి అందరూ కూడా వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనం చూస్తే, విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువు. ఏంటి విశ్వాసము? కనిపిస్తే నమ్మడం కాదు, కనిపిస్తే దేవుడు నమ్మడం కాదు. ఆ దేవుడు ఉన్నాడు అని ఆయన కనిపించకపోయినా, ఆయన మాట వినబడుతుంది కాబట్టి ఆయన ఎలా ఉంటాడో, ఆయన పోలిక, ఆయన రూపం ఏంటో నువ్వు ఊహించుకుని ఆయన ఉన్నాడని ఖచ్చితంగా ఆయన నుండి విశ్వాసం వస్తే మన అవసరతలు, మన 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 మనకు కావలసిన వాటన్నిటిని ఈ జీవితంలో పరలోకమునకు వెళ్ళేంత వరకు మనకు కావలసిన వాటన్నిటిని కూడా అనుగ్రహించే విశ్వాసమును మనం ఏదైతే నిరీక్షణ కలిగి, మనం ఏదైతే నమ్మకము కలిగి, దేవా నువ్వు నాకు ఇది చేస్తావని ఏదైతే మనం నమ్మకం కలిగి ఉన్నామో, ఆ నమ్మకాన్ని మనము పూర్తిగా నమ్మాలి, విశ్వసించాలి. నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు నన్ను మన రాజ్యములో చేర్చుకుంటాడు. సిలువ మీద దొంగ యేసు ప్రభుని అలాగే అడిగాడు. ఆయన బ్యాప్టిజం తీసుకోలేదు కదా, ఆయన మరి సంఘములో పరిచర్య చేయలేదు కదా, ఆయన సువార్త ప్రకటించలేదు కదా, ఆయన ఆత్మను కలిగి ఉండలేదు కదా అని మనం అనవచ్చు. కానీ సిలువ మీద దొంగ రక్షణ పడడానికి ఏంటంటే, అతను సంపూర్ణమైన, అసలు సందేహమే లేని విశ్వాసం ఉంచాడు. ప్రభువా నీకు రాజ్యం అన్నది, నీ రాజ్యముతో నీవు వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోవాలని అడిగాడు. అది విశ్వాసం అంటే. ఒక అపరాధము చేసిన, నేరము చేసిన దొంగ ప్రభు మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంచగానే ఆ సంపూర్ణమైన, పరిపూర్ణమైన విశ్వాసము ఆ దొంగను పరలోకమునకు నడిపించింది, నిత్యత్వమునకు చేరువ చేసింది. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టంగా బ్రతకడము అసాధ్యము. 6వ వచనం చదువుదాం ఒకసారి. 6వ వచనం చదువుదాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియో, తన్ను వెతుకు వారికి ఫలము దయచేయువాడనియో నమ్మవలెను కదా. నమ్మాలి. విశ్వాసం ఉందని చెప్పుకుంటే సరిపోదు, మేము విశ్వాసం అని చెప్పుకుంటే సరిపోదు, నమ్మాలి. ఏంట నమ్మకం అంటే, ఆయన నమ్ముకుంటే, ఆయన విశ్వసిస్తే పరలోకమునకు మనము చేరగలుగుతామనే ప్రాముఖ్యమైన విశ్వాసం ఉండాలి. మన విశ్వాసం ఎప్పుడు కూడా శరీర సంబంధమైన అవసరతల చుట్టూ తిరగకూడదు. మన విశ్వాసం ఎప్పుడు కూడా పరలోకాన్ని చూడగలిగే విశ్వాసమై ఉండాలి, పరలోకానికి సమీపమయ్యే విశ్వాసమై ఉండాలి. ఈ అధ్యాయంతో మనం చదివితే, అబ్రహాముకు దేవుడు పెద్ద ల్యాండ్ ఇచ్చాడు, వాగ్దాన భూమి అన్నాడు, ఇదంతా నీదే, ఈ దేశం అంతా నీదే, ఊరంతా మనదైతే మనల్ని ఎవడు పట్టుకోలేడు. ఆ ఊర్లో 10 ఎకరాలు ఉంటే మనల్ని ఎవడు పట్టుకోలేడు. హైదరాబాద్లో సొంత ఇల్లు, కొంచెం పొలం ఉంటేనే, స్థలం ఉంటేనే మనల్ని ఎవరు పట్టుకోలేడు.
షట్టర్లుండి రెండు 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 అంతస్తులుండి షట్టర్లుండి మనల్ని పట్టుకోలేడు కదా. కానీ అబ్రహాం గారికి దేవుడు సమస్తాన్ని ఇచ్చాడు. కనిపిస్తున్న పొలిమేర వరకు అంతా నీది అబ్రహాం అన్నాడు. కానీ అబ్రహాం ఎలా బ్రతికాడు? వాగ్దాన దేశంలో గుడారములు వేసుకుని బ్రతికాడు. వాగ్దాన దేశంలో ఆయన గుడారములు వేసుకున్నాడు. ఎందుకంటే నేను బ్రతుకుచున్నది ఈ లోకము కొరకు కాదు, పునాదులు కలిగిన పట్టణం ఒకటి ఉన్నది, ఆ పట్టణము నేను చేరాలని అబ్రహాం గారి లోకములు బ్రతుకున్నంత కాలము కూడా పరదేశి బ్రతికడుతున్నారా. పరదేశి గారి బ్రతికినట్లుగా మనము వాక్యాన్ని మనము చదువుతూ ఉన్నాం. కాబట్టి గమనించాల్సిన విషయం ఏంటంటే, గమనించాల్సిన సత్యం ఏంటంటే, విశ్వాస జీవితము ప్రారంభం నుంచి ముగింపు వరకు ఎలా ఉండాలో కొన్ని పాయింట్లు చెబుతాను. చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోనండి, చాలా జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి, చాలా జాగ్రత్తగా మనసులో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. విశ్వాస జీవితంలో మనము గుర్తించుకోవాల్సిన మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, విశ్వాస జీవితం యొక్క ఆరంభం నుంచి ముగింపు వరకు మనం ఎన్నటికీ మర్చిపోకూడని పాయింట్లు 10 చెబుతాను. ఆ 10లో మొట్టమొదటిది ఏంటంటే, మనము రక్షణ ఎలా వచ్చిందనంటే విశ్వాసము ద్వారా మనము రక్షించబడ్డాం. ఎలా? ఒక దేవుడు ఉన్నాడు, ఆయన సర్వోన్నతుడు, ఆయన సర్వజ్ఞాని, ఆయన సర్వ సృష్టికర్త, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సమస్తమును సృష్టించిన సృష్టికర్త. ఆయన నమ్మాను, ఆయన మీద మనం ఎప్పుడైతే నమ్మకం ఉంచుతామో, మనం ఎప్పుడైతే ఆయన నమ్ముతామో, ఆయన ఎప్పుడైతే మనం విశ్వసిస్తామో, విశ్వసించిన వెంటనే ఆయన కృప మన మీదకి వస్తుంది. కృప మన మీదకి రావాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే విశ్వాసం ఉంచాలి. కృప దేవుడు అందరికీ ఇవ్వాలనుకున్నాడు, కానీ ఆ కృపను అనేక మంది పొందుకోలేకపోతున్నారు. కృప మన మీదకి రాకూడదు గల కారణం ఏంటంటే విశ్వాసం ఉంచలేకపోతూ ఉన్నాం. ఎందరైతే విశ్వాసం ఉంచుతారో వారందరి మీదకి కూడా దేవుడు తన కృపను ఆయన వెల్లడిపరుస్తాడు. చూద్దాం ఒక మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చూస్తే, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. మిమ్మల్ని ప్రశ్న రాకూడదు. కొందరేమో కృపచేతనే రక్షణ అని, కొందరేమో విశ్వాసం చేత రక్షణ అని. ఇదొక ఆర్డర్ అనమాట. ఫస్ట్ మనం దేవుణ్ణి విశ్వాసం ఉంచాలి, తర్వాత ఏం చేయాలి? మనం ఎప్పుడైతే ఒక కార్యము నమ్మకం ఉంచుతామో, మనం ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో, తర్వాత దేవుడు కృపను ఆయన మన పట్ల చూపిస్తాడు. ఇక్కడ మనం కొట్టుకోవాల్సిన అవసరం లేదు, ఇక్కడ మనము విభేదాలు సృష్టించవలసిన అవసరం లేదు. కొందరు అంటారు విశ్వాసం వల్లనే రక్షణ అండి, మరికొందరు అంటారు కృప వల్లనే రక్షణ అండి. ఈ రెండిట్లో ఏది లేకపోయినా రక్షణ రాదు. ఫస్ట్ మనం ఏం చేయాలంటే విశ్వాసం ఉంచాలి, తర్వాత దేవుడు ఏం చేస్తాడు? కృపను చూపిస్తాడు, కృపను అనుగ్రహిస్తాడు. ఇలా ఈ విశ్వాసము తర్వాత వచ్చే దేవుని కృప వల్ల మనకు రక్షణ ఆపాదించబడుతుంది. ఇది మొదటి పాయింట్. విశ్వాసము ద్వారా మనం రక్షించబడ్డాము. ఇక రెండో పాయింట్ మన నాయకుడు, మన సేనాధిపతి ఆయన ఎవరనంటే విశ్వాసములకు ఆయన కర్త. చూద్దాం మాట. హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూసినట్లయితే, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు ఆ విశ్వాసమును కొనసాగించువాడునైనా యేసు వైపు చూడాలి. విశ్వాసమునకు కర్త దగ్గర పుట్టినట్లో మన సేనాధిపతి. విశ్వాసమునకు కర్త ఎవరినంటే ఈ లోకానికి వచ్చి ఈ విశ్వాసమును స్థాపించి ఆ విశ్వాసము కొరకు తన ప్రాణాన్ని రక్తమును చిందించిన యేసు ప్రభు వారు ఈ విశ్వాసమునకు ఫౌండర్. ఆయన ఈ విశ్వాసము స్థాపించింది ఆయన. కాబట్టి ఆయన మీద, ఆయన కార్యముల మీద మనము నమ్మకం ఉంచాలి, ఆయన కార్యముల మీద మనము విశ్వాసం ఉంచాలి. ప్రభు ఏం చెప్పాడో దాన్ని మనం పరిపూర్ణంగా నమ్మాలి. ఏం చెప్పాడు? నేనే మార్గము అన్నాడు. ఎక్కడికి?
పరలోకానికి. నేనే సత్యము అన్నాడు. నేను చెప్పిన సత్య ప్రకారంగా మీరు బ్రతికితేనే మీకు పరలోకము. నేనే జీవం అన్నాడు. మీరు నన్ను విశ్వసిస్తేనే మీకు నిత్య జీవం ఉంటుంది. నేనే పరలోకమునకు ద్వారము అన్నాడు. నేను ఏర్పాటు చేసిన ద్వారములోనే మీరు ప్రయాణం చేయాలి. ఐ ఆమ్ ద వే. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, గమనించాలి మన ఆధ్యాత్మిక జీవితంలో మనం ఏంటనేది మనం గమనించాలి. ప్రభు మన కొరకు చేసిన ఆ శిలువ త్యాగాన్ని మనం గమనించగలగాలి. దాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మన ప్రభువు రక్తము కార్చి స్థాపించడు ఈ విశ్వాసాన్ని. అర్థమవుతుందా? ఏదో పుణ్యపురుషుడైపోయి 4 మాటలు చెప్పేసి చెట్టు కింద కూర్చి తపస్సులు చేసి ప్రారంభించిన విశ్వాసం కాదు ఇది. ఈ విశ్వాసము తన ప్రాణము పెట్టి రక్తము కార్చి అనేకులు రక్షించడం కొరకు యేసుప్రభు వారు శిలువలో చేసిన త్యాగం వలన ప్రారంభించబడిన విశ్వాసం ఇది. ఆ విశ్వాసమునకు కర్త ఎవరు చెప్పండి? యేసుప్రభు వారు. ఇది 2వ పాయింట్. ఇక 3వ పాయింట్ ఏంటంటే, ఈరోజు మనము సంఘములో ఉన్నాం. సంఘములో ఉన్నాం. ఈ సంఘానికి ఉన్న మరొక పేరు ఏంటంటే, దేవుని యొక్క రాజ్యము సంఘం అనే పేరు మనం చదువుతూ ఉంటాం. మరొక పేరు ఏంటంటే, ఇదొక గృహము, ఇదొక కుటుంబము. ఇది ఏ కుటుంబం అంటే విశ్వాస గృహం. మన కుటుంబానికి పెట్టబడిన పేరేంటి చెప్పండి? ఇది విశ్వాసుల యొక్క గృహము, విశ్వాసుల యొక్క గుంపు. చూద్దాం ఒకసారి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం చూసినట్లయితే, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో, కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మనం మేలు చేయాలి. ఈ విశ్వాస గృహమును దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు? ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మన గృహాలు మనకు ఉన్నాయి. మనం ఎక్కడో రెంట్లోనో సొంత దాంట్లో ఎక్కడో ఉంటున్నాం. మన గృహాలు మనకు ఉన్నాయి. కానీ ఇక్కడ ఈ సమాజంగా మీరు కూడుకోవాలి, సహవాసంగా మీరు కూడుకోవాలి, ఒక సంఘములో మీరు ఏర్పాటు చేయబడిన వారే మీరు ఉండాలి. ఈ సంఘానికి పెట్టబడిన మరొక పేరు ఏంటంటే, ఇది ఒక విశ్వాస గృహము. ఈ విశ్వాస గృహమునకు అధిపతి ఎవరు చెప్పండి? యేసు ప్రభు. ఈ విశ్వాస గృహమునకు కర్త ఎవరు చెప్పండి? ఆయన. నడిపించేది ఆయన. మరి సేవకుడుగా, ఒక కాపరిగా నా బాధ్యత ఏంటంటే, పోషణ ఇచ్చేది ఆయన, ఆ పోషణ చూపించాల్సిన బాధ్యత నాది. గొర్రెల కాపరి ఏం చేస్తారు చెప్పండి? ఎక్కడెక్కడో ఇవన్నీ ఉంటాయి, దానా మేత, దాన్ని మొలిపించింది దేవుడు. కానీ గొర్రెల కాపరి ఏం చేస్తారు చెప్పండి? ఎక్కడెక్కడ మేత ఉన్నదో ఆ పచ్చిక బయళ్ళు కలిగిన ప్రాంతానికి కాపరి వాటిని తీసుకెళ్ళి అవి మేత మేసేలా వాటిని అక్కడికి నడిపిస్తాడు. బలహీనంగా ఉంటే ఆ కాపరి వాటి కొరకు, వాటి యొక్క బలము కొరకు ఆ కాపరి ప్రయాసపడతాడు. కాబట్టి సేవకునిగా నా పాత్ర ఏంటంటే, ఎక్కడ మేత ఉన్నదో ఆ మేతను విశ్వాస గృహంలో ఉన్న మందకు వాటిని అందించడం వరకే. అందుకే అన్నాడు, ఇక్కడ మనం గమనించాల్సిన సేవకుడు పాత్ర మాత్రమే కాదు, కానీ విశ్వాస గృహంలో ఉన్న ప్రతి ఒక్కరూ అనుకోవాలి, నేను అందరి ఎడల మేలు చేయాలి. ప్రత్యేకించి విశ్వాస గృహంలో ఎవరైతే ఉన్నారో వారికి నేను మేలు అతి ఎక్కువగా మనం చేయాలి. అంతేనా? గృహంలో ఒకరు నాశనం కోరుకుంటామా? గృహంలో ఒకరు చెడిపోవాలని కోరుకుంటామా? మన గృహంలో ఉన్నవారు ఒకరు బయటకు వెళ్ళిపోవాలని మనం కోరుకుంటామా? కోరుకోం. అసలు అది నిజమైన సేవకుని యొక్క తత్వము కాదు. కానీ ఏం జరుగుతుంది చెప్పండి? కొన్ని గొర్రెలు అలా వెళ్ళిపోతూ ఉంటాయి, మేత సరిగా వేయలేదని, మేత సరిపోలేదని, మేత ఎక్కువైందని రకరకాల ఆరోపణలు చేసి కొన్ని గొర్రెలు అలా వెళ్ళిపోతూ ఉంటాయి. అది కాపరి తప్పు కాదు. అది వాక్యమును మనం ఏకాంతంగా ఉన్నప్పుడు మనం చదివితే వాక్యం యొక్క దేవుని యొక్క హృదయం మనకు బాగా అర్థమవుతుంది. కాబట్టి ప్రియ దేవుని పెట్టారా, ఇది ఒక విశ్వాస గృహము. మనం ఎక్కడికి వెళ్తున్నామంటే, ఏది ఇల్లు? సంఘము మా ఇల్లు. మా ఇంటికి వెళ్ళాలంటే చాలా ఆసక్తి కలిగి వెళ్తాను అనే ఆశ మనకు ఉండాలి. నిజమైన విశ్వాసులు మన ఇంటిని ప్రేమిస్తారు. ఆ ఇల్లు క్రీస్తు చేత ఏర్పాటు చేయబడిన
విశ్వాస గృహముగా పిలువబడుతూ ఉన్న సంఘ సహవాసం ప్రియ దేవుని బిడ్డలారా. ఇక నాలుగో పాయింట్ ఏంటంటే విశ్వాసము మన ప్రాణాధారమై ఉండాలి. విశ్వాసము మన ప్రాణాధారమై ఉండాలి. చూద్దాం ఒకసారి కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 4వ అధ్యాయము 14-15 వచనాలు కలిసి ఉన్నాయి. చూద్దాం ప్రియులారా. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 4వ అధ్యాయము 14-15 వచనంలో విశ్వసించితిని గనుక మాట్లాడితిని అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మ గలవారమై. విశ్వాసము ఏది కలిగి ఉంటుందంటే ఆత్మను కలిగి ఉంటుంది. నిజమైన విశ్వాసులు ఆత్మను కలిగి ఉంటారు. ఆత్మతో సత్యముతో ఆరాధించాలని చూసారా. నోటీస్ పాయింట్ అంటే కొన్ని విషయాలు చెబితే మీకున్న పరిస్థితుల్లో మీరు బాధపడతారేమో, కానీ ఒక సేవకుడుగా నేను చెప్పాల్సిందే. పాటించడము, పాటించకపోవడము, ఆచరించకపోవడం మీ వంతు. కానీ ఒక సేవకుడిగా వాక్యాన్ని ఆధారం చేసుకుని ఉన్న విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్పకుండా ఉండకూడదు. నేను చెప్పాలంటే ఆరాధన ఎలా చేయాలి అంటే యోహాను సువార్తలో తన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలన్న మాట మనం చదువుతాం. ఆత్మతో ఆరాధించే వాళ్ళు విశ్వాస గృహమునకు చాలా త్వరగా వెళ్తారు. అఫ్కోర్స్ నాకు తెలుసు మీరు ఏ పరిస్థితుల్లో ఎలాంటి పనుల్లో మీరు స్టిక్ అయి ఉన్నారో నాకు తెలుసు. కానీ అవకాశం ఉన్న సమయంలో దేవుణ్ణి ఆరాధించడానికి, ఆయన సన్నిధించడానికి ఏమాత్రం కూడా మనము ఆలస్యము చెయ్యకూడదు. ఒక కారణాన్ని సాకుగా చూపించి ఆరాధన మానుకోవడం అనేది ఆత్మీయ జీవితాలకి అంత ప్రయోజనకరం కాదు. ఎందుకంటే విశ్వాసం అనేది మన ప్రాణాధారము. ఈ ఆత్మకు ప్రాణాధారం ఏంటంటే మనము కలిగి ఉన్న విశ్వాసమే. విశ్వసించదని కనుక మాట్లాడితే నేను రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసంతో కూడిన ఆత్మ గలవారమై ప్రభువైన యేసును లేపిన వాడు యేసుతో కూడా మమ్మల్ని లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టినని ఎరిగి మేమును విశ్వసించుచున్నాము గనుక మాట్లాడుతున్నాం. మేము ఎందుకు మాట్లాడుతున్నామంటే మేము విశ్వసించాము. ఏమని విశ్వసించాము? యేసు ప్రభు వారిని మృతుల్లో నుంచి లేపిన ఆయన మమ్మును కూడా లేపుతాడు. ఒరిజినల్ విశ్వాసం ఏంటంటే చెప్పండి, పునరుత్థానం. యేసు ప్రభువును లేపిన ఆయన మమ్మల్ని కూడా లేపుతాడు. యేసు ప్రభువారిని మృతుల్లో నుంచి సమాధి నుంచి లేపిన ఆయన మమ్మల్ని కూడా లేపుతాడు. విశ్వాసము మనకు ఉండవలసిన ఆలోచన విధానం ఇది. ఈరోజు చాలా మందికి పునరుత్థానం గురించి ఆలోచన లేదు. మరణించిన తర్వాత జీవితం ఉన్నదే, ఆ జీవితం గురించి సంఘాల్లో చాలా మందికి అవగాహన లేదు. ఎంతసేపు కూడా దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నామంటే ఈ లోకము చుట్టూ తిరుగుతూ ఉంటాయి, సమస్యల చుట్టూ తిరుగుతూ ఉంటాయి, ఈ బాధల చుట్టూ తిరుగుతూ ఉంటాయి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చదవండి. విశ్వాసములో ఉన్న ఏ ఒక్కరు కూడా వారి జీవితాల్లో సంతోషాన్ని చూసిన వారు లేరు. ఎన్నో బాధలు అనుభవించి పరలోకానికి వెళ్ళిపోయారు. ఎన్నో కష్టాలు అనుభవించి, ఎన్నో శ్రమలు అనుభవించి, ఎన్నో వేదనలు అనుభవించి ఆయన చక్కగా ఒక మంచి సాక్షి సమూహములో వారి పేర్లు జీవ గ్రంథములో వారి పేర్లు రాయించుకున్నారు. రాయబడ్డాయి వారి పేర్లు, ఈ జీవ గ్రంథంలో రాయబడ్డాయి. దేవుని యొద్దనున్న జీవ గ్రంథంలో కూడా వారి పేర్లు రాయబడ్డాయి. కారణం ఏంటంటే విశ్వాసములు వారు తమ జీవితాల్లో తమ ప్రాణంగా భావించారు. ఆ ప్రాణంలో ఉన్న ఆయుపట్టి ఏంటంటే యేసుప్రభు వారిని లేపిన దేవుడు నన్ను కూడా లేపుతాడు. మేము విశ్వసించాము, మేము మాట్లాడాము, మేము నమ్మాము, మేము మాట్లాడుతున్నాం. పునరుత్థానం మేము నమ్మాము, మేము ఆత్మ కలిగిన వారమై ఆత్మచేత నడిపబడుతూ మేము మాట్లాడుతున్నాం అన్నాడు పౌలు భక్తుడు. కాబట్టి విశ్వాసం అనేది మన ఆత్మీయ జీవితానికి ప్రాణాధారమై ఉండాలి. ఇది నా పాయింట్ నెంబర్ 4. మొదటిది ఏంటి? విశ్వాసము చేత రక్షించబడ్డాము. రెండో పాయింట్ మన నాయకుడు యేసుక్రీస్తు విశ్వాసమునకు కర్త. మూడో పాయింట్ మన సహవాసము సంఘము ఉన్న పేరు ఏంటంటే విశ్వాస గృహము అన్నాడు. నాలుగో పాయింట్ ఏంటంటే విశ్వాసము మన ఆత్మకు ప్రాణాధారమై ఉండాలి. ఇక ఐదో పాయింట్ చూద్దాము. ఈ విశ్వాసంలోనికి, ఈ రక్షణ జీవితంలో ప్రవేశించడం మొదలుకొని మనం ఎప్పుడు కూడా విశ్వాస సంబంధమైన సందేశాలే వినాలి.
నోట్ దిస్ పాయింట్. అంటే వేరే సందేశాలు కూడా ఉన్నాయంటే ఉన్నాయి. వస్తు సంబంధమైన, భూ సంబంధమైన, లోక సంబంధమైన, ఆరోగ్య సంబంధమైన, ఉద్యోగ సంబంధమైన, వ్యాపార సంబంధమైన, ఆర్థిక సంబంధమైన ఎన్నో సువార్తలు ఉన్నాయి సమాజంలో. కానీ మనం వినవలసిన సందేశం ఏ సందేశం ఉండాలంటే మన విశ్వాసాన్ని అభివృద్ధి పరిచే సందేశాన్ని వినాలి. ఆ విశ్వాసంలో ఒక పాయింట్ ఏంటంటే విశ్వాసము మనకు ప్రాణాధారము, పునరుత్థానం, పరలోకమును గురించి మనం నడిపించగలిగే సందేశాలు మనం ఎప్పుడు కూడా వింటూ ఉండాలి. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 8-9 వచనాలు చూద్దాం ప్రియులారా. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 8వ వచనం చూస్తే 8వ వచనం అది ఏమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయములోనూ ఉన్నది, అది మేము ప్రకటించిన విశ్వాస వాక్యమే. మేము ఏ వాక్యాన్ని ప్రకటిస్తున్నామంటే విశ్వాస వాక్యము. ఇంతకీ విశ్వాస వాక్యం అంటే యేసు ప్రభు వారు మృతుల్లో నుంచి లేచాడు, అదే రీతిగా మేము కూడా మృతుల్లో నుంచి లేవాలి. విశ్వాసము చేత, కృప చేత మేము రక్షించబడ్డాము. అది దేవుడు మాకు ఇచ్చిన వాక్యం. విశ్వాస గృహములోనికి మేము ప్రవేశించాము. దీనంతా జ్ఞాపకం చేసుకోవాలి. విశ్వాస సంబంధమైన సందేశాలు వినాలి. మరణిస్తే పరలోకమునకు నేను వెళతాను నడిపించే సందేశం మనం వినాలి. అదే చెప్పాలి. అందుకే విశ్వసించితిని కనుక మాట్లాడానంటాడు పౌలు భక్తుడు. విశ్వసించితిని కనుక మీకు చెబుతున్నాను. ఏమని విశ్వసించాలి సేవకుడుగా? మరణించిన తర్వాత మరొక జీవితం ఉన్నది, పునరుత్థానం ఉన్నది, నిత్యత్వం ఉన్నది. అలాంటి సందేశాలు వినాలి. ఆత్మీయ జీవితాన్ని నీరసింపజేసే, ఆత్మీయ జీవితాన్ని చల్లారజేసే ఏ ప్రసంగాన్ని కూడా మనం వినకూడదు. చాలా దూరంగా ఉండాలి అలాంటి ప్రసంగాలకు. విశ్వాస సందేశం ఏంటి? విశ్వాస వాక్యం అంటే 9వ వచనం అదేమనగా, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన కదా నీవు రక్షించబడతావు. ఇక్కడ కూడా పునరుత్థానమే. ఏంట పునరుత్థానము? మరణించిన తర్వాత మరో జీవితం ఉన్నది, మరణించిన తర్వాత నిత్యత్వం ఉన్నది, మరణించిన తర్వాత నిత్య జీవం ఉన్నది, దేవునితో ఉండే చక్కటి నివాసం ఉన్నది. అందుకే విశ్వాస సంబంధమైన సందేశాలు మనం ప్రతి నిత్యము వినాలి. ఆ విశ్వాస సంబంధమైన వర్తమానాలు బైబిల్లో మనకు కనబడుతూ ఉంటాయి. ఇది ఎప్పుడు కూడా ఏకాంతంగా మన దేవుని యొక్క వాక్యాన్ని మనం పఠించినప్పుడు, ఏకాంతముగా మన దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఈ విశ్వాస సంబంధమైన ఆత్మీయ జీవితం మనకు అభివృద్ధి చెందుతుంది. ప్రియదేవుని బిడ్డలారా, అడుగడుగున పునరుత్థానం గురించి మాట్లాడుతుంది లేఖనము. అడుగడుగున మరొక జీవితం గురించి మాట్లాడుతుంది లేఖనము. అడుగడుగున విశ్వాస గృహంలో మేలు చేయాలని వాక్యం మాట్లాడుతున్నది. అందరి ఎడల మేలు చేయాలి, మరి విశేషముగా సంఘములో కూడా మనము మేలు చేయాలి. సంఘము ద్వారా మనం ఎప్పుడు కూడా మేలు చేయాలి. ఈ విశ్వాస గృహములోనికి అతిథులు వస్తే వారికి వండి వడ్డించాలి. మేలు చేయడం అంటే రా, వచ్చి కూర్చో, పో అని కాదు కదా. వారి ఎక్కరతల్లో, వారి సమస్యల్లో, వారి ఇబ్బందుల్లో ఇదొక గృహము. గృహంలో ఎవరి డబ్బులు ఖర్చు పెట్టేసుకుంటారా? మన ఇల్లుందండి, 4 సంవత్సరపడుతున్నారు, అందరి డబ్బులు ఖర్చు పెట్టేసుకుంటారా? ఖర్చు పెట్టుకోరు. ఎలా చేస్తారు? అందరూ ఒక దగ్గర పెట్టుకుని మన కుటుంబంకి ఏం అవసరతలు ఉన్నాయి, మన కుటుంబానికి ఏది కావాలి అని ఏం చేస్తారు చెప్పండి? ఆ డబ్బుల్ని చక్కగా క్రమంగా ఉపయోగించుకుంటారు. రెగ్యులర్గా మన కుటుంబాల్లో జరిగేది. అలాగే విశ్వాస గృహంలో కూడా ఏ అవసరతలు ఉన్నాయి, ఏం కావాలి, రెంట్ కట్టాలా, పరికరాలు అవసరమా, ఇంకేమైనా కార్యక్రమాలు జరుగుతున్నాయా, ఇవన్నీ కూడా ఏం చేయాలి? నేను ఈ కుటుంబానికి సంబంధించిన వాడనంటే మరలా చెప్తున్నా, నేను అన్నిదో భావించుకున్నాను, నేను ఎవరి దగ్గర ఏ రూపాయలను ఆశించను. మరలా చెప్తున్నా, అంటే ఇది ఏదో కావాలి కాబట్టి చెబుతున్నాను అనుకోవద్దు. నేను ఎందుకు చెబుతున్నానంటే మన విశ్వాస జీవితం పరిపూర్ణం అవ్వాలంటే మన గృహము కొరకు, మన గృహం యొక్క అభివృద్ధి కొరకు మనము ఖర్చు పెట్టాలి. ఇప్పుడు మన ఇల్లుంది, భార్యకి ఏం కావాలి, భర్తకి ఏం కావాలి, తల్లిదండ్రులకి ఏం కావాలి, పిల్లలకి ఏం కావాలి, అవునా? వాళ్ళు ఎవరికైనా అనారోగ్యం ఉంటే వారి కొరకు మనం ఎంతో ఖర్చు పెడతాం. అలాగే సంఘం అనే విశ్వాస గృహము కొరకు కూడా మనము మన గుప్పిళ్ళు విత్తేవారుగా ఉండాలి.
మన గుప్పిళ్ళు విప్పేవారుగా ఉండాలి. ఎప్పుడైతే మనము స్వేచ్ఛగా ఎవరి బలవంతం లేకుండా దేవుని యొక్క సహాయంతో, దేవా వీరికి అవసరం ఉన్నది, నన్ను ఏం చేయమంటావు అని అడిగితే దేవుడు నిన్ను ప్రేరేపిస్తాడు. దేవుడు ప్రేరేపిస్తేనే విశ్వాస గృహానికి ఏదైనా చేయండి. చెప్పాలి కాబట్టి చెబుతున్నాను అంతే. వేరే ఏ అర్థాన్ని కూడా దయచేసి ఊహించుకోవద్దు. నేను అలాంటి వాడిని కాదు. రైట్ రైట్. తర్వాత విశ్వాస సంబంధమైన సందేశాలు ఇప్పుడు కూడా వినాలి. ఇక ఆరోది ఏంటంటే, మన ప్రార్థన ఎప్పుడు కూడా విశ్వాసంతో ప్రార్థన చేయాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యము. తను వెతుకు వారికి దేవుడు ఫలము దయచేసేవాడు దేవుడు. ఈ ఆత్మీయ జీవితంలో మనకి ఎంత బలహీనతలు ఉన్నాయో, మనకి ఎంత అవసరతలు ఉన్నాయో, వాటి కొరకు మనం విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ప్రభువా, మాకు ఈ అవసరత ఉన్నది, మా కుటుంబంలో ఈ అవసరత ఉన్నది, ఈ బలహీనత ఉన్నది, ఈ వ్యాధి ఉన్నది, ఈ యొక్క అనారోగ్యం ఉన్నది, చేయండి, మాకు కావలసిన వాటిని అనుగ్రహించండి అని మనం ఎప్పుడు కూడా విశ్వాసంతో ప్రార్థన చేస్తే విశ్వాస సహితమైన ప్రార్థన దేవుడు ఎప్పుడు కూడా ఆలకిస్తాడు. చూద్దాం ఒకసారి యాకోబు పత్రిక 5వ అధ్యాయము, యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం చూద్దాం ప్రియులారా. 15వ వచనం చూస్తే, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ఏ ప్రార్థన? విశ్వాసంతో ప్రార్థన చేయాలి. కొంతమంది ప్రార్థన చేస్తారు, తప్పులు కాబట్టి ప్రార్థన చేస్తారు. అలా ఉండకూడదు. విశ్వాసంతో ప్రార్థన చేయాలి. దేవుడు స్వస్థపరుస్తాడు. దేవుడు వారి యొక్క రోగమును స్వస్థపరుస్తాడు, వారి పాపాన్ని కూడా దేవుడు స్వస్థపరుస్తాడు. కాబట్టి మళ్ళీ మీరు గమనించాలి, కొన్ని సందర్భాల్లో కొన్ని బలహీనతలు ఉంటాయి, కొన్ని సమస్యలు ఉంటాయి, అవి తగ్గవు, వెంటనే తగ్గవు. అప్పుడు అనుకోవాలి, నేను విశ్వాసంతో ప్రార్థన చేయట్లేదేమో అనుకోకూడదు. దేవుడు నా విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు, నా కొరకు కావలసిన దానిని దేవుడు ప్రిపేర్ చేస్తున్నాడు అనుకోవాలి. మనం దేవుడు నా కొరకు కావలసిన వాటిని సిద్ధపరుస్తున్నాడు అనుకోవాలి. ఏ విషయంలో కూడా మనము దేవుని పట్ల అపనమ్మకంతో ఉండకూడదు. ఏ విషయంలో కూడా మనం దేవుని పట్ల మరి అవిశ్వాసంతో ఉండకూడదు. నా దేవుడు నేను అడిగితే నాకు కావలసిన వాటిని, నా అవసరతలన్నీ కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. గమనించండి, అవసరతలు వేరు, సుఖాలు వేరు. బైబిల్ సుఖాల గురించి మాట్లాడదు, అవసరతల గురించి మీరు ప్రార్థన చేయమన్నది. ముందు నా రాజ్యమును, నా నీతిని వెతకండి, నా నీతిని వెతకండి, మీకు కావలసినవన్నీ కూడా అనుగ్రహింపబడును. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఫస్ట్ మన ఆత్మీయ జీవితంలో ఈ ఆత్మ వర్ధిల్లాలి, ఈ విశ్వాసం వర్ధిల్లాలి. అలా మన జీవితాలు మనము కట్టుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసంతో ప్రార్థన చేయాలి. తర్వాత విశ్వాసంతో ప్రార్థన చేస్తే మన జీవితాలు మనము విశ్వాస ఫలములు పొందుకుంటాం. చూద్దాం ఒకసారి తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం చూస్తే, తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం చూస్తే, విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడు తిమోతికి శుభమని చెప్పి రాయినది. తిమోతి ఎవరట? పౌలు భక్తుడికి తిమోతి ఎవరు చెప్పండి? విశ్వాసమును బట్టి కుమారుడు. మీకు ఎవరైనా బంధువులు ఉన్నారా? ఉన్నారు. నేను దేన్ని బట్టి మీకు సమీపమైన చెప్పండి? విశ్వాసాన్ని బట్టి. మీరు దేనిని బట్టి మనం సమీపమైన చెప్పండి? విశ్వాసాన్ని బట్టి. ఈ విశ్వాసమే లేకపోతే మీరెవరో నేనెవరో, అంతే కదా. మనం దేన్ని బట్టి ఒక కుటుంబముగా, మనం దేన్ని బట్టి ఒక గృహముగా మనము మార్చబడ్డామంటే విశ్వాసమును బట్టి. ఇది ఓకే. అలాగే ఈ ఆత్మీయ జీవితంలో విశ్వాసాన్ని బట్టి అన్యులలో ఉన్న వారిని, రక్షణ లేని వారిని మీరు ఎవరైనా సంపాదించగలిగారా? నా విశ్వాస జీవితంలో నేను ఒక వ్యక్తిని సంపాదించానండి, ఒక వ్యక్తిని నేను సువార్త చెప్పి నేను సంపాదించానండి, ఆ వ్యక్తిని నేను దేవునికి దగ్గరగా చేశానండి అని ఎవరైనా చెప్పగలరా? పౌలు భక్తుడు చెబుతున్నాడు, విశ్వాసమును బట్టి నా కుమారుడా. విశ్వాసమును బట్టి బంధాలు ఏర్పడ్డాయి. మన బ్రదర్స్ కూడా కొన్ని సందర్భాల్లో బావాని పిలుచుకుంటూ ఉంటారు. ఏ బంధాన్ని బట్టి చెప్పండి? అది విశ్వాసమును బట్టి.
అన్నాను మనం పిలుచుకుంటాం, తమ్ముడని మనం పిలుచుకుంటాం. దేన్ని బట్టి? విశ్వాసాన్ని బట్టి. పిల్లలైతే పెద్దవారిని మామయ్య అని పిలుస్తూ ఉంటారు. దేన్ని బట్టి? విశ్వాసాన్ని బట్టి. సిస్టర్స్ అయితే అక్క చెల్లిని పిలుచుకుంటారు. దేన్ని బట్టి? విశ్వాసాన్ని బట్టి. ఇదంతా ఈ యొక్క బంధం మన మధ్య ఎందుకు ఏర్పడిందని అంటే విశ్వాసాన్ని బట్టే. దేవునికి వరుసలు ఉండవు. అందరూ కుమారులే, అందరూ కూడా కుమార్తెలే. దేవుని దగ్గర వేరే వరుసలేమి ఉండవు. తాతయ్యనో అమ్మమ్మనో వేరే వేరే ఏ వరుసలు ఉండవు. దేవుడు మనకు తండ్రి, మనం ఆయనకి బిడ్డలం అంతే. కానీ మన చుట్టూ మన మధ్య ఒక ప్రత్యేకమైన వలయాలు ఏర్పడి చూడండి, బంధాలు ఏర్పడి చూడండి. ఈ బంధాలన్నీ కూడా మన ఇంటి పేర్లు వేరు, మన ఊరి పేర్లు వేరు, అవునా, మన నేపథ్యం వేరు, మన పనులు వేరు, ఎక్కడెక్కడ వారమో. కానీ దేన్ని బట్టి మనం ఒక కుటుంబంగా వచ్చామంటే ఈ ప్రాంతంలో, ఈ మహానగరంలో మనం సంపాదించేది అంటే ఒకరికొకరు ఆత్మీయులనే ఫలాన్ని మనం పొందుకున్నాం. అలా ఎప్పుడు కూడా విశ్వాసం యొక్క ఫలాలను మనం అనుభవించాలి. విశ్వాసం యొక్క ఫలాలను మనం ఫలించాలి, సంపాదించాలి. మనుషులను సంపాదించాలి, మనుషులు మనం సంపాదించుకోవాలి. అలా నేను ఈ సిటీకి ఒంటరిగా వచ్చాను, ఈరోజు మిమ్మల్ని అందరినీ సంపాదించుకున్నారు. మీరు కూడా ఒంటరిగానే వచ్చారు, మీ కుటుంబంతో మీరు ఇంతమందిని మీరు సంపాదించుకున్నారు. ఇవంతా కూడా ఇది ఏదంటే విశ్వాసముతో వచ్చిన ఆత్మీయ కుటుంబములోని ఫలాలు. అలాగే ఆత్మ ఫలాలు ఉన్నాయి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా. ఆశా నిగ్రహము, దయాళుత్వము, ఇవన్నీ కూడా ఆత్మ ఫలాలు మనం ఫలించాలి. దేన్ని బట్టి? విశ్వాసం బట్టి ఫలించాలి. ఇంకపోతే ఎనిమిదో మాట చూద్దాం. ఎనిమిదో మాట, విశ్వాస జీవితంలో అంత సాఫీగా కొనసాగేదేం కాదు. విశ్వాస జీవితంలో ఎన్నో పోరాటాలు ఉంటాయి. ఈ పోరాటాలు ఎవరితో? మనం పోరాడునది శరీరాలతో కాదు అన్నది వాక్యం. కానీ మనం ఏం చేస్తాం చెప్పండి? శరీరాలతోనే కొట్లాడుతూ ఉంటాం. అవతలి వారిలో అపవాది దూరిందనే విషయాన్ని మనం మర్చిపోయి, అవతలి వారిలో సాతాను దూరిందనే విషయం మర్చిపోయి, సాతాన్ని పక్కన పెట్టేసి సాతాన్ని మన హృదయంలో తెచ్చుకుని ఎదుటి వాళ్ళతో మనం కూడా గొడవ పడుతూ ఉంటాం. మనం పోరాడాల్సింది శరీరంతో కాదు, మనం పోరాడాల్సినది రోగితో కాదు, రోగంతో అన్నది ఒకరోజు కరోనా. అలాగే వాక్యం చెబుతున్నది మనం పోరాడవలసినది మనుషులతో కాదు, శరీరంతో కాదు, సాతానుతో మనం పోరాడాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం చూద్దాం ప్రియ దేవుని బిడ్డలారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం చూస్తే, ఏలైనగా మనం పోరాడిన శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో పోరాడుచున్నాము. ఎవరితో పోరాటము? బాగా గమనించండి. నిజమైన విశ్వాసులు వారి జీవితాల్లో కుటుంబ కలహాలు ఉండవు. ఎందుకో చెప్పున, వాళ్ళకు ఓర్పు ఉంటుంది కాబట్టి, వాళ్ళకి సహనం ఉంటుంది కాబట్టి, వాళ్ళకి దయాళుత్వం ఉంటుంది కాబట్టి, వాళ్ళకి సాత్వికం ఉంటుంది కాబట్టి, వాళ్ళకి దీర్ఘశాంతం ఉంటుంది కాబట్టి, వాళ్ళ మధ్య ప్రేమ ఉంటుంది కాబట్టి. ఎప్పుడైతే ఆశా నిగ్రహం వీటన్నిటిని మనం కోల్పోతామో, సాతాను ఆత్మఫలాలు మనం ఎప్పుడైతే వదిలేస్తామో మన హృదయంలోకి సాతాను ప్రవేశిస్తాడు. వెంటనే మనం మన వారితో గొడవలు పడుతూ ఉంటాం. వెరీ సింపుల్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం వెరీ క్లియర్. వాక్యము చాలా స్పష్టంగా ఉన్నది. మనం ప్రతిదానికి అలుగుపోతూ, ప్రతిదానికి ఆయాసపడుతూ, ప్రతిదానికి నిరసించిపోతూ మనం గొడవలు చేస్తూ ఉన్నామంటే మన కళ్ళు ఎదుట ఉన్న వారి యొక్క బలహీనత ఎంత ఉన్నదో ఆ బలహీనతను సాతాను క్యాష్ చేసుకుని వాడు మనలోనికి దూరి మనల్ని ప్రేరేపించి 50% ఉన్న సమస్యని వాడు 100% మార్చి మన మధ్య దూరాలు పెంచేస్తాడు. అందుకే మీరు ఎప్పుడు కూడా మనుషులతో ఫైట్ చేయకండి. మనుషులతో ఫైట్ చేయకండి. ఏదైనా సమస్య వచ్చిందా, ఏకాంతంగా ప్రార్థన, ఏకాంతంగా వాక్య పఠనం, ఏకాంతంగా వాక్య ధ్యానము, ఏకాంతంగా మనల్ని మనం విమర్శించుకుని తర్వాత మాట్లాడండి. అక్కడ ప్రేమ ఉంటుంది,
అక్కడ సమాధానం ఉంటుంది, అక్కడ సాత్వికం ఉంటుంది, అక్కడ సంతోషం ఉంటుంది, అక్కడ ఆశానిగ్రహం ఉంటుంది, అక్కడ దీర్ఘశాంతం ఉంటుంది, అక్కడ అన్నీ కూడా ఆత్మఫలాలు ఉంటాయి. అక్కడ మన జీవితాల్లో నెమ్మది ఉంటుంది ప్రియులారా, మన కుటుంబాల్లో సమాధానం ఉంటుంది. ఈ సిస్టమ్ లేకపోవడం వల్ల, కుటుంబాల్లో ఈ పరిస్థితులు లేకపోవడం వల్ల ఈరోజు మన జీవితాలు, ఆత్మీయ జీవితాలు దేవునికి దూరం అయిపోతున్నాయి, సాతానికి సమీపమైపోతున్నాయి. అందుకే మనం పోరాడేది ఎవరితో చెప్పండి? మనం పోరాడాల్సింది రోగితో కాదు, రోగముతో పోరాడాలి. అది కరోనాలో. ఇప్పుడు మనం పోరాడాల్సింది మన బంధువులు, మన రక్త సంబంధికులు, మన స్నేహితులతో కాదు, మనుషులతో కాదు. మనుషులతో పోరాడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ప్రాణాలు తీసేవాడు ఒకడు, ప్రాణాలు తీసుకునేవాడు ఒకడు. అది సాతాను నైజం, సాతాను ప్రేరేపణ. ఒకవేళ మనం డైరెక్ట్గా వాక్యం ఉపయోగించి సాతానుతోనే పోరాడితే విజయం మనదే, జయం మనదే. కాబట్టి ఈ విశ్వాస పోరాటాల్లో చాలా మెలకువ కలిగి వాక్య జ్ఞానం చొప్పున మనం ప్రవర్తించాలి. ఇక పాయింట్ నెంబర్ 9. ఈ సాతాను మన మీద అనేక రకాలుగా దాడులు చేస్తారు. అప్పుడే ఈ యొక్క రక్షణ వస్త్రమును మనము కలిగి ఉండాలి. దానిలో 16వ వచనం చూస్తే, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం చూస్తే, ఇవన్నీ గాక ఏవి? సత్యం అనే దట్టి, నీతి అనే మయమరుగు కదా, మరి జోడు అనే పాదాలకు సిద్ధ మనసు అనే జోడు, విశ్వాసం అనే డాలు, రక్షణ అనే శిరస్థానము, దేవుని యొక్క వాక్యము, ఆ ప్రార్థన, ఇవన్నీ వాటితో పాటు 16వ వచనంలో ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుస్తుల్ని అగ్నిబాణములన్నింటినీ ఆర్పుటకు శక్తిమంతులు అవుతారు. వారు ఆ బాణాలు వేస్తూ ఉంటాడు. ఆ బాణాలన్నీ కూడా మన దగ్గరకు రాకుండా పడిపోవాలంటే పోలీసు వాళ్ళ చేతిలో, ఆర్మీ వాళ్ళ చేతిలో ఒక షీల్డ్ ఉంటుంది చూడండి, ఎంత ఫైబర్ షీల్డ్. ఒకప్పుడు మెటల్తో తయారయ్యాయి, ఇప్పుడు ఫైబర్తో తయారవుతున్నాయి. అలాంటి షీల్డ్ మనం పెట్టుకోవాలి, రక్షణ కవచం మనం పెట్టుకోవాలి. దాన్ని అన్నాడు విశ్వాస కవచం అన్నాడు. ఆ విశ్వాస కవచం మనం పెట్టుకుంటే కనుక సాతాను ఎన్ని బాణాలు వేసినా మన దగ్గరకు రావు. నిజం చెప్తున్నాను కదా, మన జీవితంలో మనల్ని మనం పరీక్షించుకుని విశ్వాసంలో మనం కొనసాగితే మన లైఫ్లో ఎంత బాగుంటాయో. చివరిగా 10వ పాయింట్ చెప్పి నేను ముగించేస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనము వెరీ వెరీ ఇంపార్టెంట్. చూద్దాం ఒకసారి. రోమపత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చూసినట్లయితే, 16వ వచనం దయచేసి ఎవరైనా చదవండి. ఈ హేతువు చేతను ఆ వాగ్దానము యావత్ సంతతికి, అనగా ధర్మశాస్త్రము గలవారికి మాత్రము కాక అబ్రహాముకు ఉన్నట్టి విశ్వాసము గలవారికి కూడా దృఢము కావాలనని. ఎవరికి ఉన్నట్టి విశ్వాసము? ఎవరికి ఉన్నట్టి విశ్వాసము? అబ్రహాముకు ఉన్నట్టి విశ్వాసము. ఈరోజు మనం వాక్యం వింటున్నాం కదా, వాక్యం చదువుతున్నాం కదా, రక్షణలో ఉన్నాము కదా. నా విశ్వాసము అబ్రహాముకు ఉన్నట్టి విశ్వాసమేనా? ఎవరైనా విశ్వాసులకైనా తండ్రి, ఫాదర్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసములకు ఆయన తండ్రి. అబ్రహాముకు ఉన్నట్టి విశ్వాసం ఏంటి? అబ్రహాముకు ఉన్నట్టి విశ్వాసం ఏంటి? దేవుడు అబ్రహాముకి పెద్ద భూభాగం ఇచ్చాడు, దాని యందు సంతోషం లేదు అబ్రహాముకి. అబ్రహాముకు ఉన్న విశ్వాసం ఏంటంటే పునాదులు కలిగిన ఆ పరలోకం నాకు రావాలని, దాని కొరకు అబ్రహాము ఎంతగానో ఆశతో ఎదురు చూస్తాడు. అబ్రహాముకున్న విశ్వాసం ఏంటంటే, ఇదిగో దేవుడు నా కుమారుని అడిగాడు, ఈ కుమారుని నేను బలిస్తాను. అబ్రహాముకున్న విశ్వాసం ఏంటంటే దేవుడు మృతులను సైతము లేపుటకు సామర్థ్యము కలిగిన వాడు. అబ్రహాముకున్న విశ్వాసం ఏంటి చెప్పండి? మృతులను సైతము లేపుటకు సామర్థ్యము కలిగిన వాడు. నోట్ దిస్ పాయింట్. అందరూ విన్నారు కదా. అబ్రహాముకున్న విశ్వాసం ఏంటంటే మరణించినా కూడా దేవుడు మరొక జీవితాన్ని ఇస్తాడు, మృతులలో నుండి లేపుటకు శక్తి సామర్థ్యము కలిగిన వాడు దేవుడు. అబ్రహాముకున్న విశ్వాసం అది. ఆ విశ్వాసం మనకు ఉంటేనే మన ఆత్మీయ జీవితాలు నిజమైన విశ్వాసంలో ఉన్నట్టు. చూద్దామా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 17, 18, 19 వచ్చిన చదువుదాం. హెబ్రీ పత్రిక 17, 18, 19, 11వ అధ్యాయము
17-19 వరకు. అబ్రహాము శోధించబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించను. ఎవడు ఆ వాగ్దానమును సంతోషముతో అంగీకరించను, ఇస్సాకు వలనైనది నీ సంతానపడబడును అని ఎవనితో చెప్పబడినో ఆ అబ్రహాము మృతులను సైతం లేపుటకు దేవుడు శక్తివంతుడని ఎంచిన వాడై తన ఏకకుమారుని అర్పించి ఉపమాన రీతిగా అతన్ని మృతులలో నుండి మరలా పొందేను. నిజమైన విశ్వాసికి ఉండవలసిన హృదయంలో నరనరాల్లో జీర్ణించుకోవాల్సిన విషయం ఏంటంటే, చచ్చిపోతే దేవుడు మృతుల్లో నుంచి లేపుతాడు. మన క్రైస్తవ జీవితం అంతా కూడా ఈ లైన్ చుట్టూ తిరగాలి. మరణిస్తే పునరుత్థానం, మరణిస్తే పునరుత్థానం, మరణిస్తే తిరిగి లేస్తాం, మరణించిన వారిని తిరిగి దేవుడు తిరిగి లేపుతాడు. అందుకే మరణించిన తర్వాత మరొక లోకంలో మనం ప్రవేశించాలంటే ఈ లోకంలో మనము అబ్రహాముకు ఉన్నట్టి విశ్వాసం కలిగి ఉండాలి. మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఆ దేవుడు మనం అలా నమ్మాలి. మన నమ్మకము కేవలము ఈ లోక సంబంధమైన వాటి చుట్టూ మాత్రమే తిరిగితే కాదు. మన నమ్మకం ఎలా ఉండాలంటే పరలోకమునకు నడిపించేదిగా ఉండాలి, పరలోకమునకు చేరేదిగా ఉండాలి, పరలోకమునకు మనం ప్రవేశించేదిగా ఉండాలి. మృతులను సైతము దేవుడు లేపుతాడు. ఒకరోజు యేసుప్రభు మృతుల నుంచి లేపాడు. ఈరోజు మనం మరణించిన ప్రభు యొక్క రాకడలో మనము కూడా మృతుల్లో నుంచి లేపబడతాం. అలాంటి విశ్వాసం ఉండాలి, నిజమైన విశ్వాసం అది. కాబట్టి ఈ లోకములో మీరు హెబ్రీ పత్రికలు అంతా చదివితే కనుక, ఈ అధ్యాయం చదివితే విశ్వాసమును బట్టి వాళ్ళు ఎంతో దెబ్బలు తిన్నారు, ఎన్నో శ్రమలు అనుభవించారు, రంపాలతో కోయబడ్డారు. వారి జీవితాల్లో పరలోకాన్ని మాత్రం కోల్పోవాలని అనుకోలేదు. చూస్తున్నారా మీరు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 36వ వచనం చదివితే, 36వ వచనం, మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరిబంధకములను, ఖైదులను మించిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకుని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుతూ అడవులలోను, కొండల మీద, గుహలలోను, సొరంగముల్లో తిరుగులాడుచు సంచరించిరి. ఇది ఎవరికి పట్టిన గతి చెప్పండి? నిజమైన విశ్వాసంలో వారి జీవితాన్ని కొనసాగించిన వారికి పట్టిన గట్టి అది. వారు పట్టిన అనుభవాలు అవి, వారు అనుభవించిన అనుభవాలు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఏ విషయంలో కూడా మన అవసరతలు ఉన్నాయా, దేవుని దగ్గర మొరపెడదాం. ప్రభువా, నా అవసరత ఇది, దేవుడు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. కానీ అన్నిటికంటే ఇంకా ఎక్కువ అవసరం ఏంటంటే ఆత్మీయ జీవితంలో ఎక్కడ మనం బలహీనంగా ఉన్నాం, ఆత్మీయ జీవితంలో నిజంగా మన అవసరత ఏంటి, ఆత్మీయ జీవితంలో ఈ ప్రయాణంలో మనం ఎక్కడికి వెళ్తున్నామో వీటి విషయంలో అవగాహన కలిగి మన విశ్వాస జీవితం మనం ముగిస్తే ఈ లోకంలో బ్రతుకుతుండగా ఎన్ని సమస్యలు ఎదురవుతున్నా సరే మనం గనక తట్టుకుని నిలబడి విశ్వాసాన్ని కనుక మనము చక్కగా నిలబెట్టుకుంటే పరలోకానికి వెళ్తాం. పిల్లరా, నా వేదన అర్థం కావాలి. ఇక ముగిస్తే మేము వెళ్ళిపోతాము అనే మైండ్ సెట్లు మీరు ఉన్నారేమో. విషయం అర్థం చేసుకోనండి, ఇందులో ఉన్న సందర్భాన్ని అర్థం చేసుకోనండి. మరణించిన తర్వాత మరొక లోకం ఉన్నది, అది పరలోకము, దేవునితో ఉండే గొప్ప భాగ్యము. ఆ ధన్యత మనం పొందుకోవాలంటే ఈ లోకంలో ఎన్ని కష్టాలు వచ్చినా దేవుని యొక్క చెయ్యి విడవక, దేవుని యొక్క హస్తాన్ని మనం విడవకుండా దేవుని హస్తాన్ని పట్టుకుని విశ్వాసముతో ఈ భక్తిని మనం ముగించగలిగితే మరణించిన మరుక్షణము మంచి ఉన్నతమైన స్థలాల్లోనికి దేవుని యొద్దకు మనం వెళ్తాం. ఆ అవకాశాన్ని ఎవరు కూడా ఏ కారణాన్ని బట్టి కూడా ఆ విశ్వాస జీవితంలో అవకాశాన్ని మరియు వదులుకోవద్దని మనసారా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం.